హాయ్ హలో వెల్కమ్ టు టీఎఫ్పిసి. నేను మీ భవ్య. ఇప్పుడు ఒక పెద్ద హీరో సినిమా రిలీజ్ అయిందంటే హీరో పోస్టర్ కట్అవుట్ వస్తుంది. కానీ ఈ హీరో సినిమా చూస్తే కనుక ఆ సినిమా పోస్టర్ చూసిన తర్వాత ఏంటి ఈ హీరో అనే అందరికీ డౌట్లు వస్తున్నాయి అనమాట. ఏంటి ఈ హీరో ఇట్లా ఎంట్రీ ఇస్తున్నాడు, డైరెక్ట్ ఒక RX 100 హీరోనా లేకపోతే అర్జున్ రెడ్డినా ఇంకెవరు అబ్బా కల్ట్ సినిమా అయ్యేటట్టుంది అని డౌట్స్ వస్తున్నాయి. మరి ఆ సినిమా గురించి పెద్ద డౌట్స్ లేకుండా డ్రింకర్ సాయి గురించి మనం ఆ హీరోతోనే మాట్లాడి అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉన్నారు అనే దానికన్నా అది ఆల్రెడీ తెలిసిపోతుంది చాలా ఎమోషనల్గా సెన్సిటివ్గా ఉన్నారు అని. బట్ సినిమాలో అంతా మీరు చాలా ఆపోజిట్ ఉన్నారు. ఎలా? క్వైట్ క్వైట్ ఆపోజిట్. అది నేను యాక్టింగ్ ట్రైనింగ్ తీసుకున్నా కదా, మనకు అది చాలా హెల్ప్ అయింది. అండ్ ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యాను. అండ్ డైరెక్టర్ కూడా నేను అడిగిన ఆయన అనుకున్నవి కానీ చాలా మంచిగా ఇంజెక్ట్ చేశారు. అండ్ మనం క్యారెక్టర్ చేసేటప్పుడు ఎక్స్ప్రెషన్ ఇలా పెట్టాలి, ఇలా మాట్లాడాలి, అలా ఏం ఉండదు. సైకలాజికల్ ఫీలింగ్ మనకి మనకి ఇప్పుడు ఇక్కడ ఏది ఉంటే ఇక్కడికి వెళ్ళి ఇలా వస్తుంది. అలాగే క్యారెక్టర్ కూడా అలాగే ఉంటుంది. ఎంత ఇన్వాల్వ్ అయితే అంత మంచిగా వస్తుందండి. సో టు అలా బి హానెస్ట్ యాక్చువల్ మీరు యాక్టింగ్ నేర్చుకున్నారు కాబట్టి హెల్ప్ అయింది అంటున్నారు కానీ బట్ ఎన్నిసార్లు కొన్నిసార్లు ఎంత యాక్టింగ్ నేర్చుకున్నా ఆ పర్టికులర్ కైండ్ ఆఫ్ బిహేవియర్ మనం యాక్సెప్ట్ చేయలేకపోవచ్చు. సో మీరు ఈ స్టోరీని ఈ పర్టికులర్ టైప్ ఆఫ్ బిహేవియర్ని కూడా మీరు యాక్సెప్ట్ చేసి తీసుకున్నారా లేకపోతే సినిమా కాబట్టి చేసేయాలని చేశారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సినిమాలంటే మరి ముఖ్యంగా యాక్టింగ్ చేయటం చాలా పిచ్చండి. అండ్ నార్మల్గా ఉండే క్యారెక్టర్ కంటే ఇలాంటి ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ చేయటం చాలా ఇష్టం. చాలా కిక్గా ఫీల్ అవుతాను నేనైతే. నార్మల్గా స్మూత్గా చేయటం అయితే నాకు స్మూత్ క్యారెక్టర్స్ అయితే అంత ఇష్టం లేదు. నాకు ఇట్లాంటి క్యారెక్టర్స్ ఇష్టం. సో నాకు అట్లాంటి క్యారెక్టర్ వచ్చింది కాబట్టి చేశాను. అది ఈ సినిమాలో నిజంగా ఆల్రెడీ చాలామంది అడిగే ఉంటారు ఏంటి RX 100 అర్జున్ రెడ్డి స్టైల్లో కనిపిస్తుంది అది ఇదని. ఓకే, ఎట్ ద ఎండ్ ఒక హీరోయిన్ లేదా ఒక అమ్మాయి కోసం పిచ్చి ప్రేమతోటి పిచ్చిగా తిరుగుతుంటాడు ఓ డ్రింకర్ సాయి, అదే అవును. అర్థమవుతుంది. బట్ అలా తిరిగిన వాడు ఎట్ ద ఎండ్ అమ్మాయిని బాగా చూసుకుంటాడా నిజంగా? అందులో సినిమాలో ట్రైలర్లో చూపించినట్టు ముక్కలు ముక్కలుగా నరికేసే కైండ్ ఆఫ్ లవ్? ప్రాణం కంటే ఎక్కువ చూసుకుందాం అనుకుంటాడు, చూసుకుంటాడు కూడా. అతనికంటే అన్నిటికంటే ఇంకా అమ్మాయి ఎక్కువ. బట్ అంత చూసుకుంటా అన్న అబ్బాయిని కూడా నువ్వు చచ్చిపో అని అంటుంది ఎందుకు అమ్మాయి? అవును. అదేగా బాధ. అది అందుకే వాడు పాపం అలా పెయిన్ తట్టుకోలేక అలా బర్స్ట్ అయిపోయాడు. ఓకే, ఆ పెయిన్ తట్టుకోలేక డ్రింకర్ అయ్యారా? ముందు నుంచి డ్రింకర్ ఆ! కాబట్టి అమ్మాయి అలా అన్నదా? ముందు నుంచే డ్రింకరు. అందుకే అమ్మాయి కూడా అలా ఉంది. అసలు అంటే డైరెక్టర్ గారు ఇది ఎక్కువ యూత్ కనెక్ట్ అయ్యే మూవీ అని చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఓన్లీ డ్రింక్ లేకపోతే మధ్య మధ్యలో కొన్ని అడల్ట్ కామెడీ కానీ అటువంటి సీన్స్ వల్ల అన్నారా? లేకపోతే ఇంకేమన్నా థింగ్స్ ఉంటాయి ఎక్స్ట్రా యాడ్ ఆన్? లవ్ స్టోరీ కాబట్టి అన్నారు. మనందరం యూత్‌లో అంటే 90% నేనైనా నాకు తెలీదు మీ సంగతి అయితే అందరైతే ఎవరో ఒకళ్ళ మీద క్రష్ ఫీల్ అవుతారు. అమ్మాయిలైనా, అబ్బాయిలైనా. అండ్ ఆ ఏజ్‌లో మనకి చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే లవ్. సో ఇదొక లవ్ స్టోరీ. ఆ విధంగా ఆయన అన్నారండి. అంతే. సరే అండి, ఇప్పుడు యూత్ గురించి వీటి గురించి సినిమా గురించి మాట్లాడుతున్నాం. ఆఫ్ కోర్స్ మనం ఏదైనా సరే పైకి చూపించిందంతా ఉండదు మేడిపండులాగా. ఒకటి కొన్నిసార్లు బాగుంటాయి, కొన్నిసార్లు ఆపోజిట్ కూడా అవ్వచ్చు. ఇప్పుడు మీరు యూత్ అంటున్నారు కాబట్టి మీరు యూత్లో ఈ మధ్య కాలం గమనిస్తున్నటువంటి మిస్టేక్స్ ఏంటి? అన్నీ మిస్టేక్స్ ఏదైనా గానీ కావాలని చేయరండి. యూత్ అయినా తెలియకే చేస్తారు. చేశాక తెలుసుకుంటారు. తెలుసుకున్నా గానీ మళ్ళీ చేస్తే అది మిస్టేక్ అయిద్ది. అవును గదా! అది. మరి ఇప్పుడు వాళ్ళకి ఇచ్చే మెసేజ్ మీరు ఎలా ఇస్తారు? ఇప్పుడు నెక్స్ట్ మీరు ఎలాగో అప్కమింగ్ సూపర్ స్టార్ హీరో అయ్యేలాగా కనిపిస్తున్నారు ఈ సినిమాలో మీ పర్ఫార్మెన్స్ తోటి. మరి నెక్స్ట్ మీరు ఏ మెసేజ్ ఇస్తారు? ఎందుకంటే ఈ మెసేజ్ ఏదో రోజు వైరల్ అయ్యే అవకాశం ఉంటుంది. యూత్ అందరికీ నేను ఏం చెప్తానంటే, ఈ ప్రపంచం మనల్ని ఇదే చేయాలి, ఇదే జరగాలి, నువ్వు సాఫ్ట్‌వేర్ ఇంజినీరే చేయాలని ఒక ప్రీఫిక్స్‌డ్‌గా నడిపేస్తుంది. అలా కాకుండా నీకు నువ్వేం చేస్తే ఆనందపడతావు? నువ్వు డాన్స్ చేస్తే ఆనందపడతావా? లేకపోతే మీలాగా యాంకరింగ్ చేస్తే ఆనందపడతావా? అది తెలుసుకోండి ఫస్ట్. అది తెలుసుకొని దాని మీద వెళ్ళండి. ఓన్లీ స్టడీస్ అండ్ యూఎస్ జాబ్ అయితే అట్లా ప్రీఫిక్స్డ్‌గా ఉండొద్దు. మీకు ఏది నచ్చితే అది చేయండి. డబ్బు వేరు, చేసే పని ఎంజాయ్ చేస్తా ఉంటే వేరు. సో అది చేస్తా, అది మనం కరెక్ట్‌గా చేసాం అనుకోండి, డబ్బు అదే మన వెనకాల వస్తది. ఫైనల్‌గా మీరు 'ప్రభాస్' ఫ్యాన్ అని అర్థమవుతుంది. పోస్టర్‌కే కిస్ పెట్టేసి ఫీల్ అయిపోతున్నారు. మనిషి పక్కన ఉన్నంత ఫీల్ అవుతున్నారు. మరి ఇప్పుడు మీరు హీరో పొజిషన్‌లో ఉండి కూడా నెక్స్ట్ 'ప్రభాస్‌వి' రిలీజ్ అయ్యే మూవీస్‌లో మీ బిహేవియర్ ఎలా ఉండబోతుంది? ఫ్యాన్‌లాగా రచ్చ రచ్చ చేస్తారా? లేకపోతే చాలా కూల్‌గా? అహా! నాకు నాకు తెలిసి 'ప్రభాస్' సినిమాస్ అన్నీ నేను 10 సార్లు చూసుంటానండి. నాకు కళ్ళకి చాలా నిండుగా ఉంటది. అందరూ మంచి యాక్టర్స్ మన టాలీవుడ్‌లో ఎస్పెషల్లీ ఇప్పుడు ఓల్డ్ చూస్తుంది మన తెలుగు ఇండస్ట్రీని. ఎందుకంటే ఆ అన్నల వల్ల 'ఎన్టీఆర్' అన్న గానీ, 'రామ్ చరణ్' గారు గానీ వీళ్ళందరూ మంచి అవుట్‌పుట్ ఇస్తున్నారు.
కాకపోతే నా కళ్ళకి మనకి మీకు కానీ అందరికి ఒక నాకు ప్రభాస్ అన్న అట్లా. సో నేను ఇంకా దాంట్లోనే ఉంటా, బస్సులోనే ఉంటా. మరి అరుస్తానో ఏం చేస్తానో నాకు తెలియదు. చిన్నప్పుడైతే అసలు గట్టిగానే అరిసేవాడిని. అదే. ఆల్ ది బెస్ట్ మీ థ్యాంక్ యూ సినిమాకి, మ్యామ్. మీకు కూడా మంచి సక్సెస్ రావాలనుకుంటున్నాం. సో చూద్దాం. సినీ పరిశ్రమ అనేది అనంతం అని చెప్పొచ్చు. దీంట్లోకి ఎవరైనా రావచ్చు. వచ్చిన వాళ్ళందరూ వాళ్ళ కొత్తదనాన్ని కూడా పరిచయం చేసుకోవచ్చు అని చెప్పేసి మనకి డ్రింకర్ సాయి ద్వారా కూడా మనకు తెలుస్తుంది. సో ఈ టీమ్ చాలా సక్సెస్ఫుల్గా, చాలా కాన్ఫిడెంట్గా ఉంది. మూవీ అయితే సక్సెస్ అవుతుందని చూద్దాం. డిసెంబర్ 27th థియేటర్స్లో రిలీజ్ అయిన తర్వాత, వాళ్ళ మూవీ చూసిన తర్వాత వెంటనే మనం రివ్యూ కూడా చెప్పేసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ టీఎఫ్పిసి. నేను మీ భవ్య, సైనింగ్ ఆఫ్.